మిత్రులారా, మన ట్రస్టు మొన్న 3వ తేదీన జాతీయ అవయవ దాన దినాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. వీడియో కూడా పంపాను. ర్యాలీ అనంతరం సెంట్రల్ లైబ్రరీలో జరిగిన సమావేశంలో ప్రముఖులు డాక్టర్ పి శివానంద్ సూపరింటెండెంట్ గారు, కేజీహెచ్, డాక్టర్ రవీంద్ర కిషోర్ గారు హెచ్ఓడి అనాటమీ డిపార్ట్మెంట్ కేజీహెచ్, పి వినోద్ బాలు రక్తదాన ఉద్యమ కార్యకర్త మరియు శ్రీ ఎస్ కరుణరాజ్ గారు ఐఏఎస్ మంచి సందేశాలను ఇస్తూ ప్రసంగించారు. అవయవ దాన ఆవశ్యకతను చాలా చక్కగా వివరించారు. ఆ ప్రోగ్రాం చూద్దాం రండి. అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఈ రోజున మీ అందరూ కూడా సామాజిక బాధ్యతతోటి, మానవీయ విలువలతోటి ఒక విద్యార్థులుగానే కాకుండా సమాజం పట్ల మాకు కూడా బాధ్యత ఉందని తెలుపుతూ ఈ ర్యాలీలో పాల్గొనడం, అవయవదాన దినోత్సవంలో మీరు పాల్గొనడం చాలా గొప్ప సంతోషదాయకమైన విషయం. మీ అందరికీ కూడా వివిధ కాలేజీల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అవయవదాతకు, శరీరదాతకు, ఎన్జిఓస్కి, వివిధ సంఘాల ప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నా పేరు గూడూరు సీతామహాలక్ష్మి. సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్కి చైర్పర్సన్గా ఉన్నాను. అట్లాగే మాకు అనుబంధంగానే ఈ అఖిల భారత శరీర అవయవదాతల ఉద్యమాన్ని కూడా మేము నిర్మించాం. ఒక 35 మందితో టోటల్ బాడీ డొనేట్ చేసాం ఆంధ్ర మెడికల్ కాలేజీకి. దాని మీద ఇప్పటి వరకు కొన్ని వందల మంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొదటి లైన్లో, 2 లైన్లో కూర్చున్న పెద్దవాళ్ళందరూ కూడా తమ మరణానంతరం అవయవాలను, తమ దేహాన్ని, తమ కళ్ళని మొత్తాన్ని దానం చేసిన వాళ్ళే. మాకు వైద్య రంగం పట్ల ఉన్న ప్రేమ కొద్దీ, అట్లాగే సమాజం పట్ల ఉన్న బాధ్యతతోటి ఈ మానవీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. గత 2 దశాబ్దాలుగా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతం చేస్తూ వచ్చాం. బహుశా విశాఖపట్నంలోనే ఉన్న మీ అందరికీ ఈ విషయాలు తెలిసే ఉన్నాయి. అందరికీ అవయవ దానం గురించి, శరీర దానం గురించి, అట్లా అసలు ఎందుకు ఈ ఉద్యమం నడపాల్సి వచ్చింది, భారతదేశంలో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. మీ అందరికీ తెలుసు. 142 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఎప్పటికీ మనం రీచ్ అయ్యింది 0.08 మాత్రమే. అంటే ఇంకా ఎంత దూరం మనం ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఇంకా ఎంతమందికి మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే, ఒక స్వీడన్ తీసుకోండి, లేదా స్విట్జర్లాండ్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, డెన్మార్క్ తీసుకోండి, ఆస్ట్రియా తీసుకోండి, అభివృద్ధి చెందిన ఏ చిన్న దేశాన్నైనా తీసుకోండి, 30 నుంచి 40% పైన ఆర్గాన్ డొనేట్ చేస్తున్న, వాలంటీర్గా ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్న ప్రజలు ఉన్నారు. మన పక్కనే ఉన్న శ్రీలంక లాంటి చిన్న దేశాన్ని తీసుకుంటే చనిపోతున్న ప్రతి ఒక్కరు కూడా కార్నియాన్ని డొనేట్ చేస్తున్నారు. కాబట్టి ఈవేళ మన భారతదేశమే కాకుండా దక్షిణాసియాలో ఉన్న అన్ని దేశాలకు కూడా కార్నియాల్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది శ్రీలంక. అంటే అతి చిన్న దేశం. అక్కడ అది బుద్ధిస్ట్ దేశం, గమనించాలి మీరు. బౌద్ధులు ఎక్కువగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా కార్నియా డొనేట్ చేయడం తమ సాంప్రదాయంగా మలుచుకున్నారు. కాబట్టి ప్రతి మతం కూడా మానవత్వాన్ని ప్రబోధించింది, ప్రేమతత్వాన్ని ప్రబోధించింది. మనుషులు ప్రేమించకపోతే ఎవరూ ప్రేమించలేరు. మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి. కాబట్టి ఈ అద్వితీయమైన ఈ మానవీయ ఉద్యమంలో ఈవేళ మీరందరూ భాగస్వాములు అవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీకు చెప్పిన ఆ వెబ్సైట్స్ ద్వారా మీరందరూ కూడా లాగిన్ అవ్వండి, ఆర్గాన్ డోనర్గా నమోదు అవ్వండి. గత PG3 నుంచి అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు వచ్చేవారు. అప్పటి నుంచి కూడా మనకి బాడీస్ ఇవ్వడం అలవాటు చేశారు. వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి అందరి దగ్గర తిరుగుతూ ఎక్కడెక్కడో ఎవరైతే బాడీస్ ఇస్తామంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని మొత్తం మీద మన డిపార్ట్మెంట్కి తీసుకొచ్చేవారు. నేను 2019లో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి కూడా మేడం గారు కానీ, ట్రస్ట్ సభ్యులు కానీ కూడా నాకు చాలా సహకరిస్తున్నారు. అలాగే ఈ బాడీస్ వల్ల మనం 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ బాడీ ఇవ్వడం వల్ల ముందు దాతలు రావడం చాలా కష్టం, బాడీస్ రావడం అంటేనే చాలా కష్టం డిపార్ట్మెంట్కి. అలాంటిది మేడం గారు వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరూ కూడా సేకరించి మా డిపార్ట్మెంట్కి ఇచ్చి చాలామంది వైద్యులను తీర్చిదిద్దారు. ఎందుకంటే బాడీస్ లేకపోతే మనకి ఎడ్యుకేషన్ లేదు. వారిని చూడడానికి కానీ వారు ఒక అమూల్యమైన సేవను కూడా మనం పొందాము. ఎందుకంటే అలాగే ఆ మేడం గారు ఇప్పుడు తన టీచర్ గారు కూడా అనకాపల్లిలో దాన్ని కూడా సర్వీస్ని వదులుకొని
ఈ వృత్తిని ఎంచుకొని ఆవిడ మొత్తం మీద టోటల్గా ఆర్గాన్ డొనేషన్ కూడా యాక్టివ్ మెంబర్గా ఉంటూ తెలంగాణకు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి మనం అభినందన తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ వారు స్వీకరించి దీన్ని ఒక గుర్తింపుగా తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. First thing is, you should cultivate awareness in the family. Every family should reach this message. To get this particular message to every family, Madam, again I am suggesting, you should send these messages to the PHC and police stations where people and crowd will reach there. Those are the main centers where you can get the information and they can collect the information and they will be really known about this. Then this program will be very success. Simply we are getting meeting with the medical people and having knowledge with the medical people is a limited number. I always say the crowd should know this and family members should know this. So once family members, every family member, if they know about this particular program, then the knowledge will generate and that will inculcate and that knowledge will be spread to the every person. So to get this, the main centers are schools, because once the child is educated, the future generation is the child. If he knows everything, then he will develop the things in a right way. The nation will be developed in a right way. So first this part to be told to the students for every college. If they know this particular program, then they will educate their family members. In turn, you will get the ultimate result in this particular program. So my first wish is you please go to the schools and go to the public organizations. And third thing is our DMHO must be invited for this because he is the main person for all health people all over the nook and corner. They are having connected with the PHC people and every personnel who are really educated about this, and they can spread the message to the public. So this is my wish. I hope in future the DMHO is also involved in this particular program because that is the most important thing. Anyhow, our staffs, our hospital people and everybody will know about something, but not fully. I can say this. Definitely they don't know completely. So for this, we are going to keep the signage boards there and all the written documents, everything should be stamped and projected in every public area. So like RTC buses, I am suggesting another suggestion. If you keep this slogan in the RTC bus, many people are sitting in the RTC bus, they will read that and they will be educated, and that is a very good transport media. So everywhere it will reach, this message will reach to the RTC. So you can catch hold of RTC members, then you can spread this message very easily to the public. నాకున్నంత పేదవాళ్ళకి ఇచ్చేసి గ్రామ సమాజంలో విఐపి రూమ్ ఇచ్చారు, అక్కడ నేను ఉంటున్నాను. అవయవదానం అనేది ఎందుకు చేశాను అంటే మనిషి బతుకున్నప్పుడు దానం చేయడం గొప్ప కాదండి, మనిషి పోయాక కూడా మనం సాటి మనిషికి ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతోనే నేను చేశాను. ఈ ఉద్యమం అనేది ఒక చిన్న నిప్పురవ్వతో ప్రారంభమై ఈరోజు ఒక పెద్ద బడబాగ్నిగా ఒక దావాననంగా మారుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎంతోమందికి చాలా అవసరం, ఈరోజు నీడ్ ఉంది. కానీ అందరికీ కూడా శాస్త్రాలు, పురాణాలు, ధర్మ గ్రంథాల్లో రాసిన విషయాల కారణంగా బయటికి రాలేకపోతున్నారు. అంటే ఇది జన్మ మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా దేనికి సంబంధించింది కాదు, అందరికీ కామన్. అది మృత్యువుకి మతం లేదు, జన్మకి కూడా మతం లేదు. జీవితంలో మత విధానాలు మనం పాటించవచ్చు. రక్తదానం అంటే బ్రతుకున్నప్పుడు చేయడం, అవయవదానం అంటే మనం మరణించిన తర్వాత చేయడం. ఒక వ్యక్తి బతకడానికి రక్తదానం అవసరం, ఇంకో వ్యక్తి చనిపోయినా కూడా
స్థిరస్థాయిగా భవిష్యత్తులో బ్రతకడానికి అవయవదానం అవసరం. ఈ ట్రస్ట్ ఎప్పుడు కూడా ఇలాగే చిరంజీవిగా, కేవలం వ్యక్తులు కాదు, ఈ ట్రస్ట్ ఎప్పుడు చిరంజీవిగా ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలకి ఇది కేంద్ర బిందువు. అలాంటి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమంలో మాలాంటి ఎన్జిఓలు అందరినీ, ఇక్కడికి ఎన్నో ఎన్జిఓలు మీ స్ఫూర్తితో ముందుకు వెళ్తాయి. కాకపోతే మీ అంత పని చేయడానికి మేబీ మీ అంత వయసు కూడా, మాకు అనుభవం కూడా రావాలేమో. అది కూడా స్వీకరించి ఖచ్చితంగా ఈ అవయవదానాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే నేను ఎప్పుడు కూడా రక్తదానం గురించి ఎంతో పోరాడుతూ పనిచేస్తూ ఉంటాం. నేనేమంటానంటే, చనిపోయిన తర్వాత మనం ఒక రిప్పు పెట్టే బదులు బతుకున్న వాడికి ఒక సిప్పు పెట్టి అన్ని కాపాడుకుంటే అసలు ఆ పరిస్థితి రాదు అనేది నా ఆలోచన. చనిపోయిన ఒక వ్యక్తిని దహనం చేయడానికి బ్రతుకున్న 4 చెట్లు నరికి ఆ వ్యక్తిని దహనం చేయడం మానవత్వం కాదు. చావు బ్రతుకున్న ఒక వ్యక్తిని బ్రతికించడానికి బ్రతుకున్న 4 వ్యక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేసి లేదా అవయవదానం చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడమే అసలైన మానవత్వం. అలా ఈ ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు నేను ఎప్పుడు అనుకుంటా, ఈ కష్టం చూసినప్పుడే నాకు అనిపిస్తుంది అది. ఈ గ్రంథాల్లో కానీ ఎవరైనా మనం అవయవదానం చేస్తే అందంగా పుడతామని ఏ మహర్షి అయినా ఒక్క లైన్ రాసి ఉంటే ఇంత స్ట్రైన్ ఎవరికి ఉండదేమో. ఈ సంస్థలో మనమందరం ఈరోజు మన సమయాన్ని ఇక్కడ వెచ్చించడం మన జీవితంలో అత్యున్నతమైన సమయంగా నేను భావిస్తూ, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, కానీ సైనికులను గౌరవిస్తాం. కానీ ఆ సైనికుడి స్థానాన్ని పొందాలన్నా, ఆ అమ్మతత్వాన్ని పొందాలన్నా, ఆ గౌరవం మనకు చెందాలన్నా మనం సైనికులు అవ్వలేము, కానీ అవయవదాతలు అవ్వగలం. ఎందుకంటే ఒక సైనికుడిని ఎంతో బలంగా ప్రేమిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఒక సైనికుడు రాత్రనక పగలనక ఎండకేంటి వానకు తెలిసి నరాలు పొంగి గలాలు పొంగి ఎముకలు కొట్టే చెల్లో సైతం శత్రువు గోలక గుండెను ధీటుగా నిలబెట్టి పోరాడుతూ మన ప్రాణాలని ఎలా కాపాడుతాడో, ఒక రక్తదాత, ఒక అవయవదాత తనలో భయాన్ని జయించి ధైర్యాన్ని ధరించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి లేదా అవయవదానం చేసి ఒక ప్రాణాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, దేహాన్ని అలాగే కాపాడుతాడు. అలాంటి స్థానంలో మనం ఉండాలని, ఉంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలాషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అవయవదాన దినోత్సవం రోజున హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన బిడ్డల చేత రక్తదానం చేయించారు 18 ఏళ్ళు నిండగానే. ఆ సాంప్రదాయాన్ని చాలా మంది మాస్టర్లు వేళ ఆచరిస్తున్నారు, వ్యక్తులు కూడా ఆచరిస్తున్నారు. అది కూడా మంచి సాంప్రదాయం. మగపిల్లలు 18 ఏళ్ళు నిండగానే రక్తదాతలు అవటం. ఇక్కడ శీతల్ గారు ఉన్నారు, ఎప్పుడో అవయవదానం చేశారు. వారి తరఫున ఆప్ నుంచి చాలా మంది వచ్చారు. మేడం కూడా మాట్లాడితే గొప్ప సందేశం డాక్టర్ శీతల్ గారు కూడా ఇవ్వచ్చు. కానీ మీరందరూ నన్ను క్షమించాలి, ఇక్కడ మాట్లాడగలిగిన వ్యక్తులు. డాక్టర్ దుర్గారావు గారు ఎప్పుడో నాకు 15-20 ఏళ్ల క్రితమే వారి భార్య భర్తలు దానం చేసేసారు అప్లికేషన్. అవయవదానం చాలా టఫ్ సబ్జెక్ట్. ఒక బ్రతుకున్న మనిషిని సడన్గా అవయవాలు ఇచ్చేయండి అంటే భయపడతారు కదా. మెడికల్ స్టూడెంట్స్ కూడా భయపడతారు, నీట్ రాసేవాళ్ళు కూడా భయపడతారు, అన్ని వయసుల వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే సమాజంలో ప్రతి మనిషికి అవసరమైన చోట, అవసరమైన టైంలో అవయవాల్ని దానం చేయాలనేటువంటి ఒక చైతన్యపరిచే కార్యక్రమాన్ని అక్కయ్య గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో చేస్తున్నారు. గత 15 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం గురించి నాకు తెలుసు. చాలా కష్టమైన పని, రక్తదానం చేయమంటమే కష్టమైన పని. అలాంటి బాడీ పార్ట్లు ఇచ్చేయమని చెప్పడం భయపడతారు. యాక్చువల్గా డబ్బులు అంటే పర్వాలేదు, కొంచెం జ్ఞానం ఇవ్వండి అంటే పర్వాలేదు, ఒక 10 నిమిషాల తర్వాత మీరు కొంచెం మీ బాడీ ఇస్తే బాగుంటుంది సార్, కేజీహెచ్కి అవసరం ఉంది. సమాజానికి ఏం కావాలి? కొంతకాలం క్రితం వరకు బ్లడ్ డొనేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండేవాడు, బ్లడ్ డొనేషన్ చేయండి. మేము కూడా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే మనం చేయకుండా వేరే వాళ్ళని అడిగితే బాగోదు కదా, అందుకే మనమే ముందు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది ఒక రకంగా జనాభాకి అలవాటు అయింది. ఇట్ ఈస్ నాట్ వెరీ అన్యూజువల్. బట్ ఇప్పుడు చూడండి, భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి వారికి ఏదో ఒక సమస్య. చిన్నపిల్లలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. మెడికల్ రంగం అభివృద్ధి చెందే టైంలో ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఎక్కువైపోతూ ఉంటారు. చూస్తూ ఉంటారు కదా మీరు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి కూడా అవయవాల యొక్క రిక్వైర్మెంట్ వస్తూ ఉంది. ఎలా అయితే మనం అవయవాల రిక్వైర్మెంట్ వస్తుందో,
మరి సమాజాన్ని సమాయత్తం చేసేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అవసరం అవుతారు. ఆ వ్యక్తులకి ప్రతిరూపమే మా అక్కయ్య గారు సీతామహాలక్ష్మి గారు. ఆవిడ యాక్చువల్గా మేము హేతువాద దగ్గర పిలుచుకునేవాడు. అంటే హేతువాద ఇప్పుడు 30 సంవత్సరాల క్రితమే హేతువాద గురించి మాట్లాడేవారు అక్కయ్య గారు. 30 సంవత్సరాల క్రితం, ఈ రోజు కాదు. ఈరోజు సార్ ఎవరో చెప్తున్నారు, మన అక్కయ్య గారి గురించి చెప్తున్నారు, మన పరంపర వదిలేయని చెప్పారు. పరంపర వదిలేయాలి, చాలా డేంజరస్ మాట చెప్పారు అక్కయ్య గారు. పరంపర వదిలేయడం అంత ఈజీనా? కానీ అక్కయ్య గారు ఆ పరంపరలోంచి పరంపర వదిలేయాలని చెప్తున్నారు. ఎందుకని? మనిషిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, మానవత్వాన్ని ప్రేమిస్తున్నారు. సగటు మనిషి, మన పక్కన ఉన్న మనిషి, ఈయన యొక్క వెల్ఫేర్, ఈయన యొక్క జీవితం, ఆయన లైఫ్ ఇంపార్టెంట్ అని అక్కయ్య గారు ఈరోజు కన్విన్స్ అవడం జరిగింది. మన యొక్క సమాజం, భారత సమాజం పరంపరలు, రూఢి, వీటితో నడిచే సమాజం మనది. కానీ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా ఉంది, యూత్ ఎక్కువగా ఉన్నారు, రేషనల్ అంటే ఈ పరంపర నుంచి బయటకు వచ్చి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అంటే మానవుడికి కావలసినటువంటి అవసరాలను తీర్చాలనేటువంటి ఒక ఐడియాలజీ, ఒక ఆలోచన, అది మన సమాజంలో చాలా ఫాస్ట్గా జనాభాలో వెళుతూ ఉంది. దానికి ఒక ప్రతిరూపం ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం. అదర్వైజ్ చూడండి, మన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు, అంటే ప్రపంచంలో 1/4 మన దగ్గరే ఉన్నారు, ఇండియాలోనే. రిక్వైర్మెంట్స్ ఎంత ఉంటుంది? అన్లెస్ అంటిల్ వీ గో ఫర్ చైతన్యం చేసే కార్యక్రమాన్ని చేయకపోతే మన పేషెంట్స్కి అవయవాలు ఎక్కడి నుంచి వస్తాయి? పునర్జన్మని చెప్పారు. ఇదివరకు సినిమాల్లో మేము చూస్తూ ఉండేవాళ్ళు పరకాయ ప్రవేశం అని. మీకు తెలుసా? మీకు పరకాయ ప్రవేశం అదొక విద్య. మన యొక్క సంప్రదాయపరంగా, మన యొక్క వేదాల్లోనూ, మన యొక్క శాస్త్రాల్లోనూ చెప్పబడింది పరకాయ ప్రవేశం అని. అంటే ఒక వ్యక్తి ఒక బాడీలోకి వెళ్తాడు, ఏ బాడీ అయినా కదా. కానీ ఇప్పుడున్న మనం చేసి పరకాయ ప్రవేశంలో ఒక వ్యక్తి 4-5 వ్యక్తుల్లోకి వెళ్తూ ఉంటాడు. లివర్ ఒకళ్ళకి, బ్రెయిన్ ఒకళ్ళకి, హార్ట్ ఒకళ్ళకి, లంగ్స్ ఒకళ్ళకి, కళ్ళు వేరే వాళ్ళకి. చూడండి, ఒక మనిషి ఎన్ని పరకాయల్లో ప్రవేశం చేస్తున్నాడు. అంటే పునర్జన్మ కాకుండా మళ్ళా పునర్జన్మ. ఇది పునర్జన్మ అంటే ఒకటే కదా, కానీ ఎన్ని జన్మలు ఎత్తున్నారో మనకు తెలియదు అసలు చూస్తే కనుక. కానీ దానికి సహకరించేటువంటి డాక్టర్లు మనం మర్చిపోకూడదు కదా. ఒక డాక్టర్, నిన్న నేను పేపర్లో చూస్తూ ఉన్నాను, కేరళలో జరిగినటువంటి ప్రకృతి విధ్వంసంలో డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేయలేక ఆయన అలాంటి పరిస్థితికి గురయ్యారు. ఇంకా చేయలేనిదని. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఉంటారు, వాళ్ళు మన అవయవాలను తీసుకొని వేరే మనుషులకి అతికించడం, అమర్చడం అనేది ఎంత మానసికమైన ప్రెషర్తో కూడిన పని. కానీ ఈ యొక్క మెసేజ్ని మనం మన సమాజంలో తీసుకెళ్తున్నాం. ఇంత కష్టమైన పని, బట్ అట్ ది సేమ్ టైం ఇండియాలో ఆ పరిస్థితులు వచ్చినాయి. యూత్ మన యొక్క పెద్దవారి ఆశీర్వాదాలతోటి యూత్ ఈ యొక్క చైతన్యం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. యూత్ లేకుండా పని ఏమైనా జరుగుద్దా? తలూపుతే కదా, నోట్తో చెప్పాలా? యూత్ లేకుండా పని ఏమైనా జరుగుద్దా? జరగదు. మన సమాజం ఎదుగుతుందని చెప్పడానికి ఇది ఒక బలమైనటువంటి ఉదాహరణ. చూడండి, మీ అందరూ కూడా హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు, డాక్టర్స్ ఉన్నారు, సంఘ సంస్కరణ కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారు. మీరందరూ కూడా ప్రజల్లో ఈ యొక్క చైతన్యాన్ని తీసుకెళ్ళిన రోజు ప్రతి కాలనీలో బోర్డులు వచ్చేస్తూ ఉంటాయి. అవయవ దానం చేసేవాళ్ళు సంప్రదించండి. అరౌండ్ at that time in colonies, small colonies, there would be small board, welcome to the అవయవ దాతల సంఘం, మొబైల్ నెంబర్, కాంటాక్ట్. People are happy to contact. This will become a revolution in India. అక్కయ్య గారు ఈ రెవల్యూషన్కి ఆద్యులు. 15-20 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉందండి. మన యొక్క ఈ అవయవ దానం ఉద్యమం ఇనిషియల్గా జనాభా వచ్చేవాళ్ళే కాదు అసలు మీటింగ్ పెట్టు. అక్కయ్య గారు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలను పిలుస్తూ ఉండేవాడు మనుషుల్ని మాట్లాడటానికి. కానీ ఈరోజు వాళ్ళే నెంబర్ తెలుసుకుని, అక్కయ్య గారి నెంబర్ తెలుసుకుని, వీళ్ళ యొక్క గ్రూప్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్, వాళ్ళ యొక్క ట్రస్టీల నెంబర్లు తెలుసుకుని వాళ్ళే కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళే బాడీలు డొనేట్ చేస్తున్నారు.
దానికి అందరికీ కేంద్రంగా మన విశాఖపట్నం ఉందంటే నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. విశాఖపట్నం అలాగే మన భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా విశాఖపట్నం పార్టిసిపేట్ చేసింది. అలాగే ప్రజల్ని మళ్ళీ వ్యక్తులకి కావాల్సినటువంటి అవయవ దానం అనేటువంటి ఉద్యమంలో మళ్ళా విశాఖపట్నం ఒక కేంద్రంగా మారుతూ మన యొక్క చారిటబుల్ ట్రస్ట్ గారు వారి యొక్క ట్రస్టీలు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎలాంటి కల్పన కట్టుకున్నారంటే జస్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రేక్ దట్. ఐఎమ్ ఏ పర్సనల్ విట్నెస్ టు యువర్ రెవల్యూషనరీ వర్క్. ఈ కార్యక్రమాన్ని రాబోయే సంవత్సరంలో రాబోయే కాలంలో మీకు లక్షలాది మంది మీ యొక్క ట్రస్ట్లో మెంబర్లు అవుతారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మీరు చెప్పి మెసేజ్ని తీసుకుంటుంది. ఈ మధ్య జరిగినటువంటి మార్పుల్లో భాగంగా అక్కయ్య గారు గవర్నమెంట్ కలవడం జరిగింది, వెళ్ళి వస్తూనే ఉన్నామండి వర్క్ 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 వర్క్. ఆవిడతోటి ట్రైన్ కూడా పరిగెట్టలేదు, అట్లా ట్రైన్ వెనకాలంటే ఈవిడ ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, సాయంత్రానికి వేరే ఎక్కడో ఉంటుంది, మళ్ళీ నైట్ వేరే దగ్గర, మనం ఇక్కడే ఉంటాం. ఆ ట్రైన్ కూడా అక్కడే ఉంటుంది విశాఖపట్నం జంక్షన్లో.